ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. నిరుద్యోగ యువతకు ఆశాకిరణంగా వారి భవిష్యత్తుకు బాటలు వేసేలా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు మరో చారిత్రక ముందడుగు వేశారు. హైదరాబాద్కు వెళ్లి ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదవాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఉచితంగా ఉద్యోగ సాధనకు మార్గం చూపే హరీష్ అన్న ఉద్యోగ యాప్ను తన సొంత ఖర్చులతో రూపొందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 57 రకాల పోటీ పరీక్షలకు సిద్ధం చేసేలా ఈ యాప్లో 2000 గంటల వీడియో పాఠాలు, 400 నమూనా ప్రశ్నాపత్రాలు, 4000 స్టడీ మెటీరియల్ పీడీఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ను సిద్దిపేట డిగ్రీ కాలేజీలో అధికారికంగా ప్రారంభించారు. గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం యువత హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కోచింగ్, రూమ్ కిరాయి, భోజనం తదితర అవసరాల కోసం 50,000 నుంచి 1,00,000 వరకు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఈ యాప్ యువతకు పెద్ద ఊరటగా మారనుంది. ఇంటి వద్దనే నాణ్యమైన కోచింగ్ తరహా ఆన్లైన్ క్లాసులు వినేలా రూపొందించారు. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2, పోలీస్ కానిస్టేబుల్, టెట్ ఉపాధ్యాయ నియామకాల కోసం ఉచిత కోచింగ్లు నిర్వహించి వేలాది మందికి ఉద్యోగాలు వచ్చేలా చేసిన హరీష్ రావు అదే సేవాభావంతో ఈ యాప్ను రూపొందించడం విశేషం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్కు వెళ్లి ఖరీదైన కోచింగ్ సెంటర్లలో చదవాల్సిన అవసరం లేకుండా అయితే ఇంటి నుంచే ఉచితంగా ఉద్యోగ సాధనకు మార్గం చూపే హరీష్ అన్న ఉద్యోగ యాప్ను అయితే తన సొంత ఖర్చులతో మాజీ మంత్రి హరీష్ రావు గారు అయితే ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి ఈరోజు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు సిద్దిపేటలో శ్రీకారం చుట్టడం జరిగింది. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన హరీష్ అన్న యాప్ పేరిట ఒక యాప్ ని ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ యాప్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే నిరుద్యోగ యువకులకు అన్ని రకాల శిక్షణ, ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అవుతారో పోటీ పరీక్షలకు, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత చాలా మంది యువత అనేక రకాల పరీక్షలకు, ఉద్యోగాల కోసం ప్రిపేర్ కావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రాడ్యుయేషన్ పూర్తయిన ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఏ ఏ ఉద్యోగాల్లో తాము అకామిడేట్ కావాలనే విషయాల మీద వాళ్ళు ఒక ఎంపిక చేసుకున్నటువంటి కోర్సులలో వాళ్ళు శిక్షణ పొందుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ సంపన్న వర్గాలకు, ఎగువ మధ్యతరగతి వాళ్ళకైతే కొంత హైదరాబాద్ లాంటి మహానగరాలకు వెళ్లి కొంత డబ్బు వెచ్చించి వాళ్ళు ఆ శిక్షణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ నాణ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి శిక్షణ పొందడానికి దిగువ మధ్య తరగతికి సంబంధించిన వాళ్ళు, పేద విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు వెళ్లి చదువుకోవాలంటే, శిక్షణ పొందాలంటే చాలా వ్యయ ప్రయాసాలు కోర్చాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ శిక్షణ కోసం వాళ్ళు దాదాపు 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒక 5-6 నెలలు కనుక వాళ్ళు ఉంటే చాలా పెద్ద ఎత్తున లక్షల్లో డబ్బులు ఖర్చు చేసుకుని వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో హరీష్ రావు ఒక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎవరైతే ఈ పోటీ పరీక్షల కోసం సమాయత్తం అవుతారో వాళ్ళు ఇళ్లలోనే ఉండి, వాళ్ళ ప్రాంతాల్లోనే ఉండి వాళ్ళ శిక్షణ పొందడానికి అవసరమైనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి ఈ రోజు ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది. అందుకోసం ఒక ప్రత్యేక యాప్ ని చక్రవర్తి అనేటువంటి ఒక నిపుణులు అయినటువంటి వ్యక్తి ద్వారా ఈ యాప్ ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ పేరునే హరీష్ అన్న యాప్ పేరిట దాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో 53 రకాలకు సంబంధించిన శిక్షణ, 53 రకాల పరీక్షలకు సంబంధించిన శిక్షణను అందించడానికి అవసరమైనటువంటి ప్రశ్నల్ని, మెటీరియల్ ని, అందుకు సంబంధించిన కోచ్ ని వాళ్ళు ఎవరైతే ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారో ఆ డౌన్లోడ్ చేసుకున్నటువంటి విద్యార్థులకు ఆ యాప్ ద్వారా వాళ్ళు అక్కడ ఉండేటువంటి టీచర్స్ వాళ్ళు శిక్షణ ఇస్తారు. వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి సబ్జెక్టు, ముఖ్యంగా అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, మిగతా ఆర్ట్స్ గ్రూప్ కావచ్చు, గ్రూప్ కు సంబంధించిన విషయాలు కావచ్చు, టీచర్ ఉద్యోగాలు కావచ్చు, అటు పోలీస్ డిపార్ట్మెంట్ లో సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు, ఆర్ఆర్బి లాంటి ఉద్యోగాలు, రైల్వే రిక్రూట్మెంట్ లాంటి ఉద్యోగాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే రిక్రూట్మెంట్ చేస్తాయో ఆ ఉద్యోగాలకు ప్రిపేర్ కావడానికి అవసరమైనటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ ని అందించడంతో పాటు అందుకు అవసరమైనటువంటి శిక్షణలు ఇచ్చేటువంటి నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ అందులో పొందుపరచడం జరిగింది. వాళ్ళ క్లాసులు చెప్పడం జరుగుతుంది. దాదాపు 2,000 గంటలకు సంబంధించిన ఒక యాప్ ఇది. ఇందులో వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు ఒక 4-5 గంటల పాటు పూర్తి స్థాయిలో క్లాసెస్ వినడానికి అవసరమైనటువంటి మెటీరియల్ అందులో ఉంటుంది. దానికి సంబంధించిన ప్రశ్నోత్తరాలు, దానికి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రయోజనం కలిగేటువంటి విషయాలన్నీ కూడా దాంట్లో ఉండే విధంగా, అటు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు,
మిగతా కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ ఉద్యోగాలకు వెళ్లేటువంటి వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడే విధంగా ప్రైవేట్ ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగాలకు సంబంధించే కాకుండా ప్రైవేట్ రంగంలో ఐటీ రంగంలోకి వెళ్ళడానికి అవసరమైనటువంటి ఏఐ కావచ్చు, టూల్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, డాటా సైన్స్ సంబంధించిన విషయాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన విషయాల మీద కూడా ఒక సమగ్రమైనటువంటి శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఈ యాప్ ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ ని ఆయన ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీనివల్ల చాలా మంది విద్యార్థులకు ఇంట్లోనే ఉచితంగా ₹1 కూడా వెచ్చించకుండా, ₹1 కూడా ఖర్చు చేయకుండా వాళ్ళు ఇంట్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో శిక్షణ పొందడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ఈ యాప్ ద్వారా చేయడం నేపథ్యంలో దాదాపు ఈ ఒక్క రోజులోనే దాదాపు వేలాదిగా ఈ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులంతా కూడా దాంట్లో వాళ్ళు జాయిన్ అయినటువంటి పరిస్థితి అక్కడికక్కడే జరిగిపోయింది. చాలా మంది విద్యార్థులు ఈ రోజే వేలాది మంది విద్యార్థులు యాప్ లో జాయిన్ అయిపోయి శిక్షణ పొందడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇది పేద మధ్యతరగతి పిల్లలకు ఉపయోగపడే విధంగా, పేద మధ్యతరగతి పిల్లలకు వాళ్లకు వ్యయ ప్రయాసలకు వచ్చకుండా వాళ్ళు చదువుకునే విధంగా పూర్తి స్థాయిలో ఒక ఉన్నతమైన నాణ్యమైన శిక్షణ పొంది వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ఉద్యోగాల్లో జాయిన్ కావడానికి అవసరమైనటువంటి ఒక ఏర్పాట్లని ఆయన చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గత 10 సంవత్సరాల కాలంలో ఆయన అనేక సందర్భాల్లో అనేక శిక్షణ కార్యక్రమాలకు కూడా ఆయన ఉచితంగా ఇప్పించినటువంటి పరిస్థితి ఉండింది. ఇక్కడ సిద్దిపేటలో పోలీస్ కానిస్టేబుల్ కు సంబంధించిన శిక్షణ కావచ్చు, ఎస్ఐ సంబంధించిన శిక్షణ కావచ్చు, Group 1, Group 2 కు సంబంధించిన పరీక్షల శిక్షణ కావచ్చు, ఆయన ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఆయన సొంతంగా కొంతమంది ప్రత్యేకమైనటువంటి నిపుణులను ఇక్కడికి తెప్పించి వాళ్ళకి శిక్షణ ఇప్పించినటువంటి పరిస్థితి ఇక్కడ చాలా రోజులు జరిగింది. చాలా మంది విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొందినటువంటి వాళ్ళు ఉద్యోగాలు సాధించినటువంటి విషయం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈసారి ఒక ప్రత్యేకమైనటువంటి నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఉచితంగా ఈ నిరుద్యోగులందరికీ శిక్షణ ఇచ్చేటువంటి ఈ హరీష్ అన్న యాప్ ని రూపొందించి అది అమలు చేయడం జరిగింది. విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, నిరుద్యోగులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఇవాళ కనిపించింది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.